బిగ్ బాస్ సీజన్ 8 ఇదే లోగో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మ్యాక్సిమం 14 మంది కన్ఫర్మ్ లిస్ట్ ఇస్తాను. కన్ఫామ్గా మీకు ఏ రోజు ఆ రోజు అప్డేట్ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు అన్నీ నేను ఏ రోజుకి ఆ రోజు మ్యాక్సిమం డే బై డే నేను మీకు వీడియో కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ అప్డేట్ అనేది మీకు కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చింది అని అంటే మాత్రం అది మీకు కంపల్సరీ ముందుగానే నేను అది అంటే 99% మ్యాక్సిమం 90% మీకు నేను కరెక్ట్గా అప్డేట్ తీసుకునే మీకు మీకు ఇస్తాను నేను. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినా ఛానల్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరన్నా అలాంటి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట వెళ్ళగొట్టుకుని నోటిఫికేషన్ మీకు నేను చేసిన వీడియో కంపల్సరీ మీకు అప్డేట్ నేను పెట్టగానే మీకు వస్తుంది. ప్లీజ్ ఇప్పుడు ఈ 14 మందిని ఒకసారి చదువుతాను. ఒక ఆర్డర్లో ఉన్నా లేకపోయినా ఒకసారి మీరు చూసుకోండి. మామూలుగా నేను పేర్లు మాత్రం చదువుతాను. మీకు ఇప్పుడు నేను ఈ 14 మంది పేర్లు నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, వినండి. నాగమణికంఠ ఈయన టిక్ టాక్ వీడియోస్ అవి చేశాడు. దాని నుంచే పాపులర్ అయ్యాడు. కొన్ని సీరియల్లో కూడా యాక్ట్ చేశాడు అతను. తర్వాత విస్మయ్ శ్రీ, ఈవిడి మూవీ యాక్టరు. ఈవిడ కొత్తగా పోస్ట్ పెట్టిన దాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్లో నేను ఇక కొన్ని రోజులు ఆపేయాలనుకుంటున్నానని చెప్పి మెసేజ్ పెట్టింది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఆవిడని కలిసి బిగ్ బాస్ టీము కలిసి మాట్లాడినట్టు కూడా తెలిసింది. ఆల్రెడీ 99% ఆవిడ కూడా కన్ఫాము. తర్వాత నైనిక అన్సూరి, ఈవిడ డ్యాన్సరు. ఈవిడ కూడా వచ్చే అవకాశాలు చాలా హై. నిఖిల్, ఈవిడ సీరియల్ యాక్టరు. తర్వాత వచ్చేసి రీతు చౌదరి, యాదమరాజు. వీళ్ళిద్దరూ జబర్దస్త్ సంబంధించి వాళ్ళు ఒక కమెడియన్స్, కానీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఇక జబర్దస్త్లో చెప్పాలి అంటే ఇంకొక ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మామూలుగా చెప్తున్నాను మీకు. వాళ్ళు వచ్చేసి పవిత్ర, కెరా కార్పి. వీళ్ళు కూడా మ్యాక్సిమం మీకు ఈ లిస్టులో ఉండొచ్చు. అంటే వీళ్ళిద్దరి పేరు మాత్రమే ఉండొచ్చు అని మీకు కన్ఫర్మ్ చెప్తున్నా. కాకపోతే ఈ రీతు చౌదరి, యాదమరాజు అనే అతను మాత్రం వీళ్ళిద్దరు మాత్రం కన్ఫర్మ్గా ఉంటారు. వీళ్ళు ముందు తర్వాత చెప్పిన పేర్లు కూడా వాళ్ళు 70% అన్నమాట. తర్వాత అంజలి పవన్, ఇంద్రనీల్ అంటే మీకు అందరికీ తెలిసిందే, పాత వాళ్ళందరికీ తెలుస్తుంది. చక్రవాకం సీరియల్, ఇప్పుడు ఇంకో చిన్న గృహలక్ష్మి అయ్యి చేస్తున్నారు. ఆ సీరియల్లో కూడా ఉన్నాడు. యాష్మి గౌడ్ సీరియల్ యాక్టర్. ఆవిడ కన్నడ సీరియల్స్లో కూడా చేస్తుంది. ఆవిడ కన్నడ యాక్టర్ అని అనుకుంటున్నాను నేను కూడా. తర్వాత ఆదిత్య ఓము, ఈయన లాహిరి మూవీలో మంచి హీరోనే అతను. మంచి పేరు వచ్చింది. ఆ మూవీ కూడా మంచి పేరు కూడా వచ్చింది. అలాగే ఈ జబర్దస్త్ సౌమ్యరాయ్, ఈవిడి మలయాళం అనుకుంటా. ఈవిడి టీవీ జబర్దస్త్ యాంకర్గా కూడా పనిచేసింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి యాంకర్గానే ఇప్పుడు కూడా ఉంటుంది, కాకపోతే జబర్దస్త్లో ఉండట్లేదు. తర్వాత అభయ్ నవీన్, ఈయన మూవీ యాక్టర్ అండ్ కమెడియన్. తర్వాత బెజవాడ బేబక్క. తర్వాత ఈవిడ యూట్యూబరు, ఎన్ఆర్ఐ. కిరాక్ సీత, యూట్యూబ్ ఛానల్. ఈవిడ బేబీ మూవీలో ఒక ఫ్రంట్ క్యారెక్టర్ వేసింది ఈ అమ్మాయి. తర్వాత మ్యాక్సిమం వీళ్ళందరూ కన్ఫామ్ లిస్ట్. ఈ 14 మంది కూడా కన్ఫామే. మీకు మ్యాక్సిమం ఈ ఫొటోస్ అన్నీ మీకు నేను మ్యాక్సిమం పెట్టచ్చు. లేదు అనుకుంటే యూట్యూబ్లో కొట్టినా మీకు ఇందులో కొట్టినా వస్తాయి నేను చెప్పిన పేర్లన్నీ. తర్వాత వచ్చేసరికి ఇంచుమించుగా ఒక 8 పేర్లు మీకు ఒక 6-7 పేర్లు చెప్తాను. వాళ్ళు కూడా ఉండొచ్చు అని ఒక డౌట్. సాకేత్,
ఆలీ బ్రదర్ ఉన్నాడు కదా, ఆలీ బ్రదర్ పేరు ఆయన ఇది మనకు అంత ఐడియా లేదు. మాబు అనే ఒక అతను ఆల్రెడీ నేను మీకు ముందుగానే చెప్పాను. అలాగే కిరాక్ ఆర్పి పవిత్ర పేర్లు కూడా మీకు ఇందాక చెప్పాను. తర్వాత సహారా కృష్ణన్ను, అభిరామ్ వర్మ, జయహారిక భైరా, వీళ్ళ మ్యాక్సిమం ఉండొచ్చు మీకు. సరే, ఈ పేర్లో వీళ్ళు మాత్రం అంటే తర్వాత చెప్పిన పేర్లు మ్యాక్సిమం ఈ లిస్ట్లో కూడా ఉండొచ్చు. అయితే కన్ఫామ్ లిస్ట్లో అయితే వీళ్ళు లేరు. నేను ఫస్ట్ చెప్పిన 14 మంది మాత్రం కన్ఫామ్గా ఆ లిస్ట్లో అయితే ఉన్నారు. మీకు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను మీకు, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే నాది సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ కొట్టుకోండి. మీకు ఆ నోటిఫికేషన్ నేను కొత్తగా వీడియో వదలంగానే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అందుకని కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.